వైసీపీ నీచ రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయంటే, చివరికి శవాల మీద పేలాలేరుకునే పార్టీ కాబట్టే, ఇప్పుడు ఎన్నికల కమిషన్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టే ప్రయత్నం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితమే ఎన్నికల కమిషన్ వాలంటీర్ వ్యవస్థను అన్నిటికీ దూరంగా పెట్టాలి. వాళ్ళ ద్వారా చేసే పనులు ఏమైనా ఉంటే ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా రాస్తూ ఆల్రెడీ ఆ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా పంపింది. ఆల్రెడీ చీఫ్ సెక్రటరీకి ఆ లేఖ కూడా చేరింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఏం చేయాలనేది ముందే ఎలక్షన్ కమిషన్ సూచించింది. మరి ఈ నెల 1వ తారీఖున పింఛన్లు పంచాలని వైసీపీ ప్రభుత్వానికి తెలుసా లేదా? తెలుసు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడే వాలంటీర్లను అడ్డుకున్నాడు. అసలు వాలంటీర్లు లేకపోతే రేపటి రోజున ఆ వృద్ధులకు ఎవరికి పింఛన్లు రావని చెప్పడం కోసం ఈ రోజు విషయం చెబుతున్నాడు. దరిద్రం ఏంటంటే 3 రోజుల క్రితమే ఆర్థిక సంవత్సరం చివరిలో ఉండటం, అదే సమయంలో వరుసగా బ్యాంకులకు సెలవులు రావడం వల్ల ఈ నెల పింఛన్లు 3వ తారీఖు నుంచి పంపిణీ జరుగుద్దని చెప్పి 4 రోజుల క్రితం ఇదే అవినీతి పత్రిక అయినటువంటి సాక్షిలో కూడా రాశారు. కానీ ఈ రోజు కొంతమంది చెప్పిన సూచనల ప్రకారం తెలుగుదేశం మీద ఈ నెపం వేస్తే రేపటి రోజున వృద్ధులందరూ కూడా తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తారు, నిజంగానే పింఛన్లు రావేమోననే భయభ్రాంతులకు గురవుతారనే ఒక ఉద్దేశంతో ఈ రోజు పింఛన్లు ఇవ్వట్లేదు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఖజానాలో డబ్బులు లేవు. ఆల్రెడీ గతంలో 20 రోజుల క్రితం, నెల రోజుల క్రితం నొక్కిన పథకాలకే ఇప్పటి వరకు కూడా అకౌంట్లో డబ్బులు పడలేదు. మరి వృద్ధులకు పింఛన్లు ఎలా తీసుకొచ్చేస్తాడు? ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే 15వ తారీఖు పడుతున్న సందర్భం. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పక్క డబ్బులు లేవు. ఇదే సమయంలో ఈ నింద తెలుగుదేశం పార్టీ మీద వేసేస్తే అది జగన్మోహన్ రెడ్డికి లబ్ధిగా మారుతుందని బరి తెగించి వైసీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో చంద్రబాబు కుట్ర వల్ల 65 లక్షల మంది పింఛన్లు తీసుకోలేదన్నాడు. సిగ్గు శరం లేదా? నువ్వు రాష్ట్రంలో అన్ని పథకాలను వాళ్ళ అకౌంట్లో వేసి నువ్వు పింఛన్ మాత్రమే ఎందుకు ఇప్పటి వరకు వాలంటీర్లకు ఇచ్చి పంపావో ఈ రోజు నీ కుట్ర బయటపడింది. రేపటి రోజున వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు తీసేస్తాడని చెప్పడం కోసం, తీసేస్తే వృద్ధులకు పింఛన్లు రావని చెప్పడం కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక భారీ కుట్రకు తెరదీశాడు. వాస్తవానికి రాష్ట్రంలో దాదాపుగా 1,35,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఈ లెక్కను చూసుకున్నా కానీ 65 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసిన ఒక్కొక్క ఉద్యోగి 40 నుంచి 50 ఏళ్లకు పింఛన్ ఇస్తే, 40 నుంచి 50 మంది వృద్ధులకు పింఛన్ ఇస్తే 2 రోజుల్లో పింఛన్లు మొత్తం కూడా పంపిణీ చేయొచ్చు. మరి ఎందుకు సచివాలయ ఉద్యోగులు ఉపయోగించలేదు? 1,35,000 మంది ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఖాళీగానే ఉన్నారు కదా, ఎన్నికల విధులు ఏం పాల్గొనలేదు కదా, ఎందుకు సచివాలయ ఉద్యోగులు వాడలేదు? వాడాలని తెలుసు, వాడే అవకాశం ఉందని తెలిసి కూడా వృద్ధులను సచివాలయానికి రాపించాలా? వేసవ కాలంలో వాళ్ళు ఇబ్బంది పడతారు. వచ్చిన తర్వాత గంటల తరబడి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తే అప్పుడేమనుకుంటారంటే నిన్నటి వరకు వాలంటీర్లు వచ్చారు కాబట్టి బాగుంది, ఈ రోజు వాలంటీర్లు రాలేదు కాబట్టి బాగోలేదనే ఒక ఫీలింగ్ లోకి వాళ్ళు వెళ్తారు. వాలంటీర్లు రాకుండా చేసింది చంద్రబాబు నాయుడే, రేపు గెలిచినా అదే జరుగుతుందని చెప్పి విష ప్రచారం చేయొచ్చు అనే ఒక భారీ కుట్రకు తెరదీశాడు. వాస్తవానికి సచివాలయ ఉద్యోగి, ఒక్కొక్క ఉద్యోగి ఆ సచివాలయ పరిధిలో దాదాపుగా 400 నుంచి 500 మందికి పింఛన్లు ఇస్తే చాలు. ఒక్కొక్క సచివాలయంలో 9 నుంచి 10 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. మరి వాళ్ళంతా కలిసి ఒక్కొక్కరికి 40 నుంచి 50 మందికి పింఛన్లు ఇచ్చినా, కనీసం రోజుకి 20 మందికి పింఛన్లు ఇచ్చినా కానీ 2 రోజుల్లో మొత్తం పింఛన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. మరి ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు? ఎలక్షన్ కమిషన్ కుండ బద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా చెప్పింది. వాలంటీర్లను దూరంగా పెడుతున్న నేపథ్యంలో ఇతర ప్రభుత్వ పథకాలు ఏవి కూడా ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి అని సూచించింది. అయితే ఇక్కడ ఒకటి ఒప్పుకోవాలా, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే నేనేమీ చేయలేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే ఆల్రెడీ సచివాలయ ఉద్యోగుల్ని ఈ 2 నెలల్లో ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల సమయంలో మహా అయితే 2 పింఛన్లు ఇస్తాడు. ఈ రెండింటికి సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చు. కానీ కావాలనే సచివాలయానికి వృద్ధులను రప్పించాడు. ఆల్రెడీ అకౌంట్లో డబ్బులు కూడా లేవు కాబట్టి గంటల తరబడి అక్కడ నిలబెడతాడు. ఇంకా మాట్లాడితే తంబపడట్లేదనో లేకపోతే ఆ సర్వర్లు పనిచేయట్లేదనో రకరకాల కారణాలు చెప్పి ఒక వారం 10 రోజులు లేటు చేయాలనే ఒక కుట్రకైతే తెరదీశాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టాలనే ఒక కుట్రకైతే తెరదీశారు. దీనికి పూర్తిగా ఖండించాలి. వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా పింఛన్లు పంపిణీ చేయొచ్చు, వృద్ధులను రప్పించాల్సిన అవసరం లేదు. కానీ కావాలని వృద్ధులను 1కి 2 సార్లు వేధించాలి. వేధిస్తే అది తెలుగుదేశం పార్టీకి యాంటీగా మారుతుందనే ఒక దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వాలంటీర్లను ఈ పింఛన్ల కార్యక్రమం నుంచి తొలగించమని కానీ, లేదా ప్రభుత్వానికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల కోసం వాలంటీర్లను పంపొద్దని కానీ ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయలేదు. తెలుగుదేశం పార్టీ చెప్పింది ఒకటే, ఎన్నికల విధులలో వాలంటీర్లు పాల్గొనకూడదు. ఈ ఒక్కటి మాత్రమే తెలుగుదేశం పార్టీ కోరింది తప్ప ఇచ్చే పింఛన్లో లేదా ప్రభుత్వ పథకాలు ఏవి. ఈ రోజు చంద్రబాబు గారే లేఖ రాశారు స్వయంగా,
వాలంటీర్ల నేపం చెట్టి ఈ రోజు పింఛన్లు ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రకు తెరబన్నాడు. అకౌంట్లో డబ్బులు లేక ఈ రోజు సచివాలయంలో ఉద్యోగులను పంపకుండానే వాళ్ళందరినీ రప్పించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పారు. కాబట్టి వాలంటీర్ల మీద ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయలేదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా. దానికి ఉదాహరణ ఈ రోజు వాలంటీర్లు గ్రూపుల్లో కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో కానివ్వండి వస్తున్న మెసేజ్లు. ఎందుకు పింఛన్ రాలేదని వృద్ధులు అడిగితే మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు వల్లే రాలేదు, చంద్రబాబు నాయుడే అడ్డుకున్నాడు, నిజంగా రేపు చంద్రబాబు వస్తే మీకు ప్రతి నెల మీకు ఇదే గతి పడుతుందని వృద్ధులకు చెప్పండి అని చెప్పి గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారు. అంటే ఎంత భారీ కుట్రకు తెరదీశారో అర్థమవుతుంది. దీని మీద తక్షణమే ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. దీన్ని ఒక పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం జరుగుతుంది, లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ పింఛన్లు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మనవి.